హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యూటోరియల్. నేను మీ ఆర్కే సన్ని. ఫ్రెండ్స్, ఈ క్లాస్లో మనము ఇండియన్ జాగ్రఫీకి సంబంధించినటువంటి మోడల్ పేపర్ 10ని మనం ఈ క్లాస్లో చర్చించుకోబోతున్నాం. ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఉంటాయి. అంతేకాకుండా ప్రీవియస్గా వచ్చినటువంటి బిట్స్ అన్నీ కూడా ఇందులో ప్రొవైడ్ చేయడము జరుగుతుంది. సో చాలా ఇంపార్టెంట్, ఎవరు కూడా మిస్ చేయద్దు, చివరి వరకు చూడండి. ఇంతకుముందు చేసినటువంటి వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్లో ఉన్నాయి. ఫ్రెండ్స్, గమనించండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో క్లాస్లోకి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 50. భారతదేశంలో అతి పురాతనమైన నూనె శుద్ధి కర్మాగారము ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ బి, దిగ్బాయ్, అస్సాంలో ఉంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్. భారతదేశం అందలి ముఖ్య భారీ పారిశ్రామిక ప్రాంతం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి, బొంబాయి పూనా ప్రాంతము. నెక్స్ట్ వన్. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా సెయిల్ ప్రధాన కార్యాలయము ఎక్కడ ఉంది? సో 52వది ఆప్షన్ సి, ఢిల్లీలో ఉంది. నెక్స్ట్ వన్. క్రింది రాష్ట్రాలలో ప్రముఖంగా ఉన్న వస్త్రాలను ఉత్పత్తి చేసే రాష్ట్రము ఏది? 53 ఆప్షన్ ఏ, జమ్మూ అండ్ కాశ్మీర్. నెక్స్ట్ వన్. ఏ రాష్ట్రంలో పెట్రోకెమికల్ పరిశ్రమ అధికంగా అభివృద్ధి చెందింది? ఆన్సర్ ఆప్షన్ సి, గుజరాత్లో. నెక్స్ట్ వన్. హుగ్లీ జనపనార పరిశ్రమ వృద్ధి చెందడానికి గల కారణము ఏంటి? 55వది ఆప్షన్ సి, ముడి సరుకు పుష్కలంగా లభించుటే ప్రధాన కారణము. నెక్స్ట్ వన్. రూర్కెలా ఉక్కు కర్మాగారము ఎవరి సహకారంతో నిర్మించడము జరిగింది? 56 ఆప్షన్ డి, జర్మనీ. నెక్స్ట్ వన్. భారతదేశంలో అత్యంత ప్రాముఖ్యను గల నూలు వస్త్ర పరిశ్రమ గల ప్రాంతము క్రింది వాటిలో ఏది? 57 ఆప్షన్ సి, బొంబాయి అహ్మదాబాద్. నెక్స్ట్ వన్. ఈ క్రింది వానిలో వ్యవసాయ ఆధారితం కానీ పరిశ్రమ ఏది? 58 ఆప్షన్ డి, సిమెంటు పరిశ్రమ. దీనికి వ్యవసాయ ఉత్పత్తులతో అవసరం లేదు. నెక్స్ట్ వన్. బ్రిటన్ సహాయంతో ఉక్కు ఫ్యాక్టరీని స్థాపించినది ఎక్కడ? 59 ఆప్షన్ బి, దుర్గాపూర్. నెక్స్ట్ వన్. ఈ క్రింది వానిలో భారతదేశపు అతిపెద్ద పరిశ్రమ ఏది? 60 ఆప్షన్ బి, నేత వస్త్ర పరిశ్రమ. నెక్స్ట్ వన్. ప్రపంచంలో ఎక్కువ సిమెంట్ ఉత్పత్తి చేసే దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి, యుఎస్ఏ, అమెరికా. నెక్స్ట్ వన్. మొట్టమొదటి ఉన్ని వస్త్రాగారము ఎక్కడ నెలకొల్పడము జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 2, లక్నోలో ఏర్పాటు చేయడము జరిగింది. ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్. హాల్దియా అనగా ఏంటి? హాల్దియా అనగా ఏంటి? ఆన్సర్ ఆప్షన్ డి, పైవన్నీ. ఏంటవి? బంగాళాఖాతం తీర ప్రాంతంలో ఉంది ఇది. చమురు శుద్ధికై ప్రముఖ కేంద్రము. కోల్కతా బయటి రేవు ప్రాంతం అని కూడా దీన్ని అంటారు. నెక్స్ట్ వన్. బొకారో థర్మల్ పవర్ ప్లాంట్ ఉన్న స్థలము ఏది? 54 ఆప్షన్ 64 ఆప్షన్ సి, జార్ఖండ్. సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కేంద్రీయ తోళ్ల పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ సి, చెన్నైలో ఉంది. నెక్స్ట్ వన్. భారతదేశపు పురాతన చమురు క్షేత్రము ఏది? 66 ఆప్షన్ బి, దిగ్బాయ్, అస్సాం. నెక్స్ట్ వన్. భారతదేశంలో నూనె శుద్ధి కర్మాగారము రిఫైనరీ ఉండు స్థలము ఏది? 67 ఆప్షన్ సి, తాటిపాక. నెక్స్ట్ వన్. భారతదేశంలో అతిపెద్ద కుటీర పరిశ్రమగా పేరు పొందింది ఏంటి? 68వది ఆప్షన్ సి, చేనేత పరిశ్రమ. నెక్స్ట్. క్రింది వాటిలో దేన్ని ద్రవ బంగారం అంటారు? 69వది ఆప్షన్ ఏ, పెట్రోలియం. నెక్స్ట్ వన్. మైకా ఉత్పత్తిలో ఇండియా యొక్క స్థానము ఏంటి? 70 ఆప్షన్ ఏ, మొదటి స్థానంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్. ఇండియాలో చమురు శుద్ధి కర్మాగారాల సంఖ్య మొత్తము ఎంత? ఆన్సర్ ఆప్షన్ ఏ, 22 ఉన్నాయి. ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్. ప్రపంచంలో భారతదేశము ఎక్కువగా ఉత్పత్తి చేసేది ఏంటి?
72 ఆప్షన్ బి మైకా. నెక్స్ట్ వన్, ఇండియాలో జనపనార మిల్లులు ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ డి పశ్చిమ బెంగాల్. నెక్స్ట్ వన్, దుర్గాపూర్ ఉక్కు కర్మాగారము ఏ పంచవర్ష ప్రణాళిక కాలంలో నిర్మించడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ బి రెండవ పంచవర్ష ప్రణాళిక కాలంలో. నెక్స్ట్ వన్, ముడి చమురును అత్యధికంగా శుద్ధి చేయు శక్తి కలిగినది ఏంటి? 75 ఆప్షన్ ఏ హాల్దియా నూనె శుద్ధి కర్మాగారంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. థోరియం లభించేటువంటి ముఖ్యమైన ప్రాంతము ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ కేరళ. నెక్స్ట్ వన్, ఇండియాలో చక్కెర ఎక్కువగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి మహారాష్ట్ర. నెక్స్ట్ వన్, పశ్చిమ బెంగాల్లోని రూర్ నారాయణపూర్లో ఈ క్రింది వాటిలో ఏది నెలకొల్పబడింది? 78ది ఆప్షన్ డి హిందుస్థాన్ కేబుల్ కర్మాగారము. నెక్స్ట్ వన్, ఈ క్రింద పేర్కొన్న నగరాల సమూహాల్లో ఏ నగర సమూహంలో BHEL కర్మాగారము నెలకొని ఉన్నాయి? 79ది ఆప్షన్ డి భోపాల్, హైదరాబాద్, తిరుచురాపల్లి అనేటువంటి ప్రాంతాల్లో BHEL కర్మాగారాలు నెలకొని ఉన్నాయి. నెక్స్ట్ వన్, భారతదేశంలో అతిపెద్ద ఇనుము ఉక్కు పరిశ్రమగా పేరు పొందింది ఏది? 80ది ఆప్షన్ సి బొకారో. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇంతటితో మనము ఇండియన్ జాగ్రఫీకి సంబంధించినటువంటి మోడల్ పేపర్ 10 లేదా బిగ్ బ్యాంగ్ 10ని మనము గమనించాము. ఇది టాపిక్ వైజ్గా మనము వెళ్ళడం జరుగుతుంది ఫ్రెండ్స్, అన్నీ కూడా ముఖ్యమైన అంశాలతో. సో ఫ్రెండ్స్, ఎవరు కూడా మిస్ చేయద్దు, చివరి వరకు చూడండి. ఇంతకుముందు చేసిన వీడియోలు కూడా చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్ అవన్నీ కూడా. సో మీకు చాలా రివిజన్గా ప్రాక్టీస్గా కూడా ఉంటుంది. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. కొత్త వారిని మన ఛానల్కి ఇన్వైట్ చేయండి, వారికి కూడా యూస్ఫుల్గా ఉంటుంది. అంతేకాకుండా ఫ్రెండ్స్, నా ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కకున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా నేను అప్లోడ్ చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అంతేకాకుండా ఫ్రెండ్స్, మీరు ఏదైనా సలహాలు సూచనలు ఇవ్వాల్సి అనిపిస్తే కామెంట్ రూపంలో ఇవ్వండి ఫ్రెండ్స్. తప్పకుండా వాటిని పాటించడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.